జస్ట్ గణేష్ ఎలా ఉన్నట్టు ఫ్యామిలీ నేను కొంచెం చాలా మంచిగా ఉంటారు గైస్. ఈ వీడియో అయితే గణేష్కి సంబంధించి చాలా మంచి అండ్ అలాగే చాలా చిన్న బిగ్ అప్డేట్స్ అయితే ఉన్నాయి గైస్. చాలా అంటే చాలా ఎక్కువ అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఈ వీడియోకి అయితే మీరు తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో మనం గజ్జలమ్మకి సంబంధించి బేస్ వర్క్ ఫిక్స్ చేసేసినాం. అండ్ అలాగే మన శ్రీ లక్ష్మీ సమేత అగ్రహ స్వామికి సంబంధించి బాడీ అనేది ఫిక్స్ అయిపోయింది. అండ్ అలాగే సెకండ్ లేయర్ వర్క్స్ అనేది అయిపోయింది. అండ్ అలాగే ఫేస్కి ఒక లుక్ అనేది వచ్చింది కదా మనకి శ్రీ లక్ష్మీ సమేత హైగ్రీవ స్వామికి. అండ్ అలాగే వీడియోలో అలాగే చాలా చిన్నవన్నీ చాలా డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఈ వీడియోకి అయితే మీరు తప్పకుండా అయితే లాస్ట్ అయితే చూడండి. మన గణేష్కి సంబంధించి మేకింగ్ లో ఏమేమి మెటీరియల్ అయితే పడుతుందో అంత మెటీరియల్ అయితే మనం వీడియోలో అయితే చెప్పడానికి పోతున్నాం. ముందుకైతే మనం అన్ని అప్డేట్స్ అయితే చెప్పుకుందాం. దాని తర్వాత ఏమేమి మెటీరియల్స్ అనేవి యూజ్ అవుతున్నాయి అన్ని అయితే చెప్పేసుకుంటా వెళ్ళిపోదాం. జై శ్రీరామ్, జై శ్రీ గణేష్ అండ్ జై మాతాది గారు. మీరైతే చూసుకోవచ్చు ఇప్పటి వరకు అయిన వర్క్స్. అండ్ మన గణేశుడికి సంబంధించి పక్కనున్న గణేశుడికి అయితే ఇప్పుడు ఏం వర్క్స్ అయితే కాలే, మీరైతే చూసుకోవచ్చు. అవే వర్క్స్ ఉన్నాయి కదా ఏవైతే మార్నింగ్లో ఉండే. మన అక్కడ ఇంకా 13 days ఉన్నాయి కదా మొత్తం గణేశుడికి కంప్లీట్ చేయడానికి, అంటే మట్టి వర్క్స్. దాని తర్వాతకి నేనైతే ఇంకా కొన్ని వేరే వర్క్స్ అయితే చాలా ఉంటాయి కదా, క్లీనింగ్ చేయాలి కదా ఇక్కడ, దానికి ఒక 1 day. అండ్ అలాగే చాలా చిన్నవి చాలా వర్క్స్ అయితే ఉంటాయి కదా, కలర్ వర్క్ కానివ్వండి. అండ్ ఏ కలర్ కావాలి చూస్ చేయడానికి చాలా టైం అయితే పడుతుంది. ఇప్పుడైతే మనం ఈ వీడియోలో ఈ బాడీ అనేది ఫిక్స్ అయితే చేసేస్తాం కదా. దీనికి ముంగడ భాగంలో నేను ఆఫ్లైన్లో ఇది ఫస్ట్ లేయర్ అని చేసుకున్నా. అండ్ కదా ఇదైతే శ్రీ లక్ష్మీ సమేత అగ్రహ స్వామికి ఫేస్. మీకైతే ఇది ఎలా అనిపిస్తుంది మీరైతే నాకు ఒకసారి కమెంట్లో చెప్పండి. పోస్టర్లో ఉన్న విధంగా కొద్దిగా అయితే వచ్చింది కదా, కానీ ఏదైతే ముక్కు ఉంటుంది కదా మన గుర్రం కొంచెం ఏదైతే అది హార్స్ ఉంటుంది కదా దానికి సంబంధించి ఫేస్ లుక్ అనేది మన హయగ్రీవ స్వామికి అయితే ఉంటుంది కదా. హయగ్రీవ స్వామి అనేది మనకి విద్య అండ్ అలాగే చదువులు కొంచెం మంచిగా అంట కదా. అందుకనేసి మనం ఇక్కడ ఈసారి అయితే గణేశుడు పక్కన అనేది శ్రీ లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి అయితే రాబోతున్నారు. వీటికి ఫేస్కి సంబంధించి కొంచెం ఇట్లా కిందికి రావాలి కదా ఈ భాగం అనేది. అండ్ అలాగే ఇక్కడ ఒక చౌ రావాలి కదా 2. అవైతే మనం ఫేస్ అనేది లాస్ట్లో అనేది ఫిక్స్ చేసేస్తాం కదా. అంటే ఇంకా చాలా కొన్ని రోజులు అయితే ఉంది చేయడానికి గణేశుడికి సంబంధించి వర్క్స్. మీరు చూసుకోవచ్చు కదా మనం అంతా చెస్ట్ అండ్ అలాగే కడుపు భాగం అంతా కంప్లీట్ చేసినాం. ఇప్పుడైతే మనం హ్యాండ్స్కి సెకండ్ లేయర్ అనేది చేయాలి కదా, అది చేసినాక ఫిక్స్ అనేది చేసేస్తాం. దాని తర్వాత అమ్మవారికి శ్రీ గజ్జలమ్మ దేవికి సంబంధించి వర్క్స్ అనేది చేసుకుందాం. అండ్ గైస్ నేనైతే కొంచెం గ్యారలీలో అండ్ అలాగే వాన పడుతుందని వాయిస్ ఓవర్ అయితే అంత మంచిగా అయితే రాకపోవచ్చు. మీరైతే జస్ట్ 1 day అడ్జస్ట్ చేయండి. కానీ నేనైతే దాని తర్వాత ఒక మైక్ తెప్పించి మైక్తోనైతే చాలా మంచిగానే వాయిస్ ఓవర్ అని చేస్తాను. ఈ ఒక్క వీడియోని మీరు అడ్జస్ట్ చేయండి. అండ్ అలాగే మీరైతే చూసుకోవచ్చు మనం ఏ విధంగా చెప్పినాం. మనం ఈసారి ఈ వీడియోలో అయితే శ్రీ లక్ష్మీ సమేత అగ్రహ స్వామి మట్టి వర్క్స్ అయితే చేసేస్తున్నాం. మనం ఈసారి కొత్తగా గైస్ మట్టితో చేయడం అనేది పోయినసారి ప్రింట్స్ అనేది పెట్టినాం. ఏ విధంగా రావుకెత్తు అండ్ బాలరాముడు ఉండే. అండ్ అలాగే మనకి సంబంధించి శ్రీ ఆది కళ్యాణం ఉండే కదా మనకి శ్రీ లక్ష్మి అండ్ అలాగే విష్ణు కళ్యాణం, విష్ణుజీ అండ్ అలాగే పార్వతీ కళ్యాణం శివుజీ, అది అంతా ఒక కాన్సెప్ట్ ఉండే కదా కళ్యాణంది. అవన్నీ మనం ప్రింట్స్ చేయించినాం. అండ్ అలాగే చాలా నీట్గా అయితే వేసినాం. పోయినసారి అయితే శ్రీ సత్యముఖ మహాగణపతి అదంతా మనం క్లేతో అయితే చేసినాం. ఈసారి అయితే అన్నీ మట్టితో చేస్తున్నాం. ఇప్పుడైతే బాడీ అండ్ రెడీ అయిపోయింది. మీకైతే ఈ బాడీ అండ్ అలాగే అంత హైట్ అయితే ఎలా అనిపిస్తుంది మీరైతే నాకు కమెంట్లో చెప్పండి. మొత్తం హైట్ అనేది మనం 10 cm అని చెప్పినాం, కానీ ఒక 15 cm అయితే వెళ్ళిపోయింది కదా. ఎందుకంటే లెగ్కి సంబంధించి మనం కింద నుంచి అంత మెజర్మెంట్ తీసుకున్నాం. ఆ లెగ్ అనేది మొత్తం రౌండ్ షేప్లో సర్కులర్ అంతా రియల్ లెగ్ లెక్క వస్తుంది. అండ్ అలాగే ఫేసెస్కి సంబంధించి కొన్ని చేంజెస్ అయినాయి. దాని కారణం వల్ల హైట్ అనేది కొంచెం ఎక్కువ పెద్దగా అయితే అయిపోయింది. అండ్ గణేష్కి సంబంధించి అయితే చాలా బాగుంటుంది. అదనేది ఈసారి కొంచెం మోకాల వరకు అయితే వస్తుంది. పోయినసారి ఆడికే వచ్చింది, కానీ నేను అనుకుని ఈసారి కొంచెం పెద్దగా ఉండొచ్చు. కానీ మనమైతే మోకాల వరకు అయితే చేస్తాం. ఎందుకంటే ఎక్కువ ప్లేస్ అని లేదా, బ్యాటరీ అంతా లేకపోతే నేను ట్రైపోర్డ్కి లైట్ ఉంటుంది కదా దాంతోనైతే లైట్నింగ్ చేసి అనేది మీకు అంతా వీడియోలో ఫేస్ అయితే చూపెడుతున్నా. బాడీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫేస్ మేకింగ్ అయితే చేసుకుంటాం. అండ్ ఫేస్ మేకింగ్ ప్రాసెస్ చాలా లాంగ్గా ఉంటుంది. అండ్ ఇంకా వీడియో లెంత్ అనేది ఇంకా చాలా ఉంది. ఆ లెంత్లో మనం ఏం చూపెడతామంటే కదా మీకు ఏమేమి మెటీరియల్ అనేవి యూజ్ అవుతున్నాయి, అలాగే ఏమేమి మెటీరియల్ మనం గణేశుల్లో వాడుతున్నాం అవన్నీ అయితే నేను ఇప్పుడు చెప్పుకుంటా ఆ ఫోటోతో సహా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తా గైస్. అండ్ మీరైతే ముందైతే చూసుకోవచ్చు మనం ఫేసెస్కి సంబంధించి కొంచెం వర్క్స్ అనేవి చేసుకుంటాం. ముందైతే ఫేస్ కొంచెం చిన్నగా ఉండే, ఇప్పుడైతే కొంచెం పెద్దగా అయితే చేసినాం. దానిపైన ఇంకా కొంచెం మట్టి అనేది అప్లై చేసుకుంటా పెద్దగా అయితే చేసినాం ఇంకా సైడ్ దాన్ని. అండ్ ఈసారి గుర్రం లైక్ అయితే కొంచెం గుర్రం టైప్ అయితే ఉంటుంది కదా. అండ్ అలాగే ఏ విధంగా అయితే నేను మీకు చెప్పినా మనం శ్రీ హయగ్రీవ స్వామికి పూజలు చేస్తే మనకి చదువు అండ్ అలాగే చాలా విద్య అని వస్తుంది. ఇదంతా ఇన్ఫర్మేషన్ ఏంది నేను తెలుసుకున్నా కదా. అండ్ అలాగే మీరైతే చూసుకోవచ్చు ఇప్పుడు వరకు అవుతున్న వర్క్స్. అండ్ అలాగే నేను అనుకుని క్రాక్స్ అనేవి రావు ఈ విగ్రహాలు, మనం జస్ట్ మట్టితో చేస్తే క్రాక్స్ అనేవి మరీ అంత రావు. కానీ
ఇంకా నేను అనుకోని దీంట్లో క్రాక్స్ వచ్చినా మనం ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అయితే వాడతలేము, ఎందుకంటే అది 100% నాన్ ఈకో ఫ్రెండ్లీ, అంటే ఈకో ఫ్రెండ్లీ కాదు, మొత్తం పర్యావరణాన్ని చాలా హాని చేస్తుందని మనం వైట్ సిమెంట్ అది వాడుతున్నాం. అది ఒక 40% ఆర్గానిక్ అండ్ ఒక 60% నాన్ ఆర్గానిక్. అండ్ మనం తక్కువ వాడితే అది మొత్తంగా నాన్ ఆర్గానిక్ అని చెప్పచ్చు కదా, ఎందుకంటే మనం దాంట్లో మట్టి మిక్స్ చేసి ఒక లేయర్ని చేస్తాం. ఏ విధంగా అయితే గణేశుడి పైన చేసినాం. అండ్ కదా మన గణేశుడికి ఎన్ని లేయర్స్ వస్తున్నాయి అది చెప్పినాక నేను మీకు ఏమేమి మెటీరియల్ వాడతామని చెప్తాం. ఫస్ట్ లేయర్ అనేది గడ్డి అండ్ అలాగే మట్టి, ఒక మిక్సర్ ఉంటుంది, నేనైతే చేస్తాను మీకు చూపెడతా చపాతీ టైపు. గది అప్లై అయిపోయినాక దానిపైన ఇంకోటి లేయర్ జస్ట్ ఒకటి మట్టి పెడతాం కదా, అది కొంచెం ఇట్లా అంటే సాఫ్ట్ కాకుండా కొంచెం ఇట్లా ఉంటుంది గైస్, అది కొంచెం ఇట్లా పౌడర్ లాగా అయితే ఉంటుంది. అది చాలా ఇట్లా ఏ విధంగా అయితే గైస్ మనం సిమెంట్ వేసేటప్పుడు అది ఏ విధంగా అయితే ఉంటుంది గైస్, కొంచెం కుడుదుడా అని చెప్తారు కదా హిందీలో, అది అట్లా పెట్టేసి దాని తర్వాత దానిపైన ఇంకోటి థర్డ్ లేయర్ వస్తుంది. దాంట్లో కొంచెంగా ఆ థర్డ్ లేయర్ అనేది మనం ఈసారి ఇది వైట్ సిమెంట్ అనేది పెడుతున్నాం. దానిపైన ఫోర్త్ లేయర్లో ఒక జస్ట్ డైరెక్ట్ వైట్ సిమెంట్ అనేది అప్లై చేసేస్తాం. థర్డ్ లేయర్ అనేది వైట్ సిమెంట్లో మట్టి కలిపి చేస్తాం కదా, అండ్ ఫైనల్లో మళ్ళీ వైట్ కోట్ చేసి అదే గైస్ కలరింగ్ ప్రాసెస్. అండ్ ఈసారి అయితే మనం గణేశుడికి ఏ కలర్ వాడుతున్నాం అంటే టోటల్గా వాటర్ కలర్స్ వాడతాం గైస్. మొన్నసారి వాడినవి కాకుండా ఈసారి కొన్ని పెద్ద బాక్సెస్ అయితే తెద్దామని చూస్తున్నాం కదా, ఏదైతే మనం ఇంట్లోకి చేస్తాం వాటర్ కలర్స్ అవి కానివ్వండి, అండ్ అలాగే ఏదైతే పెద్ద విగ్రహాలకి చేస్తారు, సపోజ్ బాలాపూర్ కానివ్వండి గణేశుడికి, ఇంకా మనం పెద్ద గణేశుడికి చేసే అవే తెచ్చుకుందామని చూస్తున్నాం. ఎందుకంటే సైడ్ విగ్రహాలకి కలర్ చేయాలి, అండ్ అలాగే గణేశుడికి బ్యాక్ సైడ్ కానివ్వండి, లోపల ఇట్లా మొత్తం బ్యాక్గ్రౌండ్లో కొండలు వస్తాయి, దానికి అన్నిటికీ వైట్ కోటింగ్ కానివ్వండి, అనేది చాలా కలర్స్ వాడతాం మనం. కలర్స్ ఏ బ్రాండ్ని వాడతామని మీరైతే ఒకసారి కమెంట్లో చెప్పండి. నేను అనుకొని నేరోలాక్ ఆర్ చాలా చిన్న వేరే బ్రాండ్స్ అని వాడదాం, ట్రై చేద్దాం కదా, ఏదో మంచిగా ఉంటుంది. మీరైతే ఒకసారి నాకు కమెంట్లో చెప్పండి ఏ కలర్ అనేది బెస్ట్ ఉంటుంది కదా, అండ్ అలాగే మీకు ఎవరైనా ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీరైతే నాకు చెప్పండి. అండ్ ఇప్పుడైతే మనం అన్ని మెటీరియల్స్ అయితే మీకు చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. గది మన వర్క్ స్టార్ట్ అయింది గణేశుడికి సంబంధించి కర్రె పూజ నుంచి. అప్పటి నుంచి గణేశుడికి సంబంధించి అన్ని మెటీరియల్ అని మెల్లమెల్లగా వచ్చింది. కర్రె పూజకి మనం ఎక్కువ మెటీరియల్ అని పాడలే. పూజ అయిపోయాక ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టస్కర్ నుంచి మనం ఏదైతే టస్కర్ వీడియోలు చూస్తూనే ఉంటారో ఆ టస్కర్ నుంచి అనేది ఒకవేళ మీరు టస్కర్ చూడకపోతే తన ఛానల్ పైన పోయి చూడండి కదా, మీకు టస్కర్ కనిపిస్తుంది. అండ్ అలాగే ఒక పెద్ద క్రేన్ ఉంటుంది, వీటితో మనం చాలా యూజెస్ అనేవి పాడుకుంటున్నాం మన గణేశుడు మేకింగ్లో. అండ్ అలాగే ఇప్పుడైతే మనం వచ్చేద్దాం మన ఖర్చు ఏమేమి వస్తువులు అయితే మనం వాడుతున్నాం మెటీరియల్ పైన. ఆ మెటీరియల్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మండపకి సంబంధించి స్టిక్స్ వచ్చినాయి, మీరైతే చూసి ఉంటారు కదా, మన మండపంలో అవే స్టిక్స్ అయితే మనం పాడినాం. ఆ స్టిక్స్ అనేవి వచ్చినాయి. అండ్ దాని తర్వాతకి వచ్చింది మెటీరియల్ ఏంటంటే గణేశుడికి సంబంధించి బేస్కి పాడే స్టిక్ కదా, అక్కడ ఐరన్ వాడతారు కదా, మనమైతే ఐరన్ వాడడం స్టిక్ వాడదాం. ఎందుకంటే ఐరన్కి వెల్డింగ్ ఉంటుంది, కటింగ్ ఉంటుంది, అదైతే ఇంట్లో చేయలేము మనం. అండ్ అలాగే నా ఏజ్ అయితే ఇంకా చాలా చిన్నగా ఉంది, నేను అది చేయలేను అనేసి నేనైతే అది చేస్తలేను అట్లా స్టిక్స్. అండ్ అలాగే స్టిక్స్ వచ్చినాక దానికి నేల్స్ అయితే వచ్చినాయి కదా, ఏవైతే అది నేల్స్ ఉంటాయి కదా వీటికి ముళ్ళలు, దానికి హ్యామర్తో కొన్ని టూల్స్ అయితే వాడినాం. అవి అయితే ఆల్రెడీగా ఉంది కానీ నా దగ్గర ఆ టూల్స్ అన్ని ఫిట్టింగ్ అండ్ అవన్నీ జరిగినాయి, నట్స్ అనేవి వాడినాం. అండ్ దాని తర్వాతకి మనం జేవేరని వాడినాం కదా బాడీ పార్ట్కే కానివ్వండి. అండ్ అలాగే ఏదైతే జాలి కొడతాం కదా ఆ జాలీకి సంబంధించిన నెట్ క్లాత్ అండ్ అలాగే నార్మల్ కాటన్ క్లాత్ అనేది యూజ్ అవుతుంది ఇప్పుడు ఫైనల్ ఫినిషింగ్కి. అండ్ దాని తర్వాతకి మట్టి అనేది అప్లై అయింది కదా, మట్టి అనేది మనం ఇది ఏదైతే పొలాల మట్టి ఉందో అదనేది తెచ్చినాం కదా, మట్టి అనేది చాలా ఎక్కువ ఎత్తులనే వాడుతున్నాం మనం. నేను అనుకొని ఫైనల్ గణేశుడికి సంబంధించి వెయిట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. నేనైతే ఈ వీడియోకి లాస్ట్లో మీకు చూపెడతా కానీ మనం గణేశుడు ఎంత బరువు ఉన్నాడని. అండ్ అలాగే నేను అనుకుని ఈసారి ఇది ఏ టేబుల్ పైన మనం చేస్తున్నాం కదా టేబుల్ ప్లేస్ చేద్దామని, కొంచెం ఇట్లా గ్రౌండ్ కింద ఒక ప్లేన్ సర్ఫేస్ పైన పెడదామని. ఆ టేబుల్ ప్లేన్ సర్ఫేస్ కానీ చాలా ఎక్కువ హైట్లో ఉంది, గణేశుడిని వర్క్ చేయడానికి కింద పడితే వీలైతే లేని అలాగైతే చేద్దాం. కొంచెం కిందికి షిఫ్ట్ చేస్తే జర మంచిగా ఉంటుందని చూస్తున్నాం అయితే ఇంకా 5-6 డేస్లో అది మనం వర్క్ చేసేస్తాం. అండ్ అలాగే గణేష్కి సంబంధించి మట్టి వర్క్ ఇంకా కొన్ని రోజుల్లో అయిపోతుంది, 15 to 20 డేస్ నేను అనుకుని అయిపోతుంది. ఒకవేళ 15 డేస్లో అయిపోతే చాలా మంచిగా ఉంటుంది కదా, మనం ఒక 5 డేస్ ఒక బ్రేక్ టైప్ అయితే మనం తీసుకోవచ్చు. మనం అంతా గణేశుడికి డీటెయిల్ చేయొచ్చు అండ్ లైవ్ వీడియోస్ వేయచ్చు. అండ్ సండేకి మనం 4:30కి అనేది ఒక లైవ్ వీడియో వస్తుంది, అంటే 4కి రావచ్చు 5కి రావచ్చు, ఇలా కొంచెం అటు ఇటు కావచ్చు కదా. మీరు కొంచెం ఛానల్ పైన ఉండండి కదా ఆ లైవ్ వీడియో అనేది వచ్చేటప్పుడు ఛానల్ పైన చెక్అవుట్ చేస్తూనే ఉండండి, ఎందుకంటే లైవ్ వీడియో ఎప్పుడు రావచ్చు. ఒకవేళ 5కి అయితే కంపల్సరీ వచ్చేస్తాయి కదా. అండ్ ఫేక్ కాల్ పడింది అండ్ అలాగే ఫేక్ కిక్ అనేది చాలా ఎక్కువ ఎత్తులో పడింది. మనం ఒక
2 అండ్ అలాగే ఒక్కటనేది నేను గుర్తులేదు. ఇప్పుడైతే నేను ఖర్చు వీడియోలో అంతా చెప్తా. ఏదైతే ఫ్లెక్సీ క్విక్ అని ఒకటి ఉంటుంది కదా, ఫ్లెక్సీ క్విక్ పేరైతే వస్తలేదు ఇప్పుడు. ఫ్లెక్సీ క్విక్ అని వస్తుంది కదా, దాన్ని ఏవైతే మనం షాప్కి సంబంధించి బోర్డ్స్ ఉంటాయి కదా, ఫ్లెక్సీస్ దానికి అతకబెట్టే గమ్ము కదా అది. దాంతో సేమ్ ఫేక్ క్విక్ ఉంటుంది కదా అది, కానీ దాని రేట్ అనేది కొంచెం తక్కువ పడుతుంది. నాకైతే ఆ తర్వాత తెలిసింది, నేనైతే అది వాడిన కొద్దిగా. అండ్ కదా అది ఏదైతే వైట్ సిమెంట్ ఉంటుంది కదా, బిర్లా వైట్ సిమెంట్ అయితే మనం కొద్దిగా వాడుతున్నాం ఫైనల్ ఇయర్ కోసం కానీ. అండ్ అలాగే చాలా యూజెస్కి అయితే అవసరం వస్తుంది కదా వైట్ సిమెంట్. డై చేసుకున్నాం, చాలా చిన్న వర్క్స్ అనేది అవసరం వస్తుంది కదా వైట్ సిమెంట్ అనేది. అదైతే నేను అనుకుని మొత్తం కంప్లీట్ అయ్యే వరకు చాలా ఎక్కువనే యూజ్ అవుతుంది వైట్ సిమెంట్. అంటే గణేష్ పైన చాలా తక్కువనే వాడతాం. మనం డైస్ చేసుకుంటున్నాం కదా, డైస్లో ఎంత అయితే డై ఉంది కదా దానికంటే ఇంటూ 5-10 అయితే మనం అది వేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు డై అనేది ఒక 1 సెంటీమీటర్ అనుకోండి కదా, ఒక స్క్వేర్ లెక్క అయితే దానిపైన దానికంటే డబల్ మొత్తం చేయాలి కదా వైట్ సిమెంట్తోని. అది మనం సన్న లేయర్ చేస్తే అది ఇరిగిపోతుంది కదా, తొందరగా అంతా పలిగిపోతుంది. కొంచెం ఇట్లా లావుగా వేయాలి కదా, లావుగా వేస్తే అది మంచిగా ఉంటుంది, డై ఎక్కువ యూజ్ చేసుకోవచ్చు. అందుకనేసి మనం ఎక్కువ అయితే కొంచెం వేస్తున్నాం దాంట్లో వైట్ సిమెంట్. దాని కారణం వల్ల వైట్ సిమెంట్ అనేది ఎక్కువ వాడుతున్నాం. మీకు మినీ కథ గణేష్ గురించి ఏమైనా డౌట్ ఉంటే మీరైతే నాకు కమెంట్లు అడగచ్చు, నేనైతే దానికి రిప్లై ఇచ్చి మీకు ఆన్సర్ అనేది ఇచ్చేస్తాను. అండ్ అలాగే మీరైతే చూసుకోవచ్చు శ్రీ లక్ష్మీ సమేత ఆంజనేయ స్వామికి అనేది ఫేస్ అనేది ఫిక్స్ అయిపోయింది కదా, అది కొంచెం క్రాస్గా అయితే ఉంది, అని నేను మంచిగా ఫిక్స్ చేసేస్తా. మనం గణేశుడిని కొద్దిగా బయటికి తీసినాం కదా మండపం నుంచి, బ్యాక్ సైడ్ నుంచి వర్క్స్ చేయాలనేది శ్రీ లక్ష్మీ సమేత ఆంజనేయ స్వామికి. అండ్ అలాగే శ్రీ లక్ష్మీ సమేత ఆంజనేయ స్వామి అంటే ఇంకా లక్ష్మీజీ మనం రెడీ చేయలే, అది చేయాలి. అది ఇది సంబంధించి వీళ్ళ కాళ్ళపైన అయితే ఇట్లా కూర్చున్నట్టుగా అయితే ఏ విధంగా అయితే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి ఉంటుంది కదా, సేమ్ అదే విధంగా అయితే రాబోతుంది. కానీ 4 హ్యాండ్స్తో ఉంది. అండ్ అలాగే ఒకటి ఏదైతే హార్స్కి ఫేస్ ఉంటుంది కదా, అది సంబంధించి ఫేస్ అయితే ఉంటుంది. మనం కళ్ళు బొమ్మలు అండ్ అలాగే ముక్కుల ఎంత డీటెయిల్ అయితే ఇచ్చినా మీరైతే చూసుకోవచ్చు. మీకైతే ఈ ఫేస్ ఎలా అనిపించింది మీరైతే ఒకసారి నా కమెంట్లో తప్పకుండా చెప్పండి. అండ్ అలాగే మీరైతే చూసుకోవచ్చు ఎంత స్ట్రాంగ్ ఫిక్సింగ్ అనేది అయింది. నేను ఇట్లా గట్టి కొంచెం ముగినది అయితే వస్తుంది, ఎందుకంటే జేవైర్తోని మన బాడీ పార్ట్స్ అయితే చేసినాం. నేను ఒకసారి మార్నింగ్ కూడా అయితే పోయి చెక్ చేయండి, దాంట్లో మనం అంతా మంచిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేసినాం. అండ్ బ్యాక్ సైడ్ నుంచి ఇప్పుడు మొత్తం ప్లేన్ ఉంది, కొన్ని డిజైన్స్ అయితే వస్తాయి కదా హెయిర్కి సంబంధించి. అండ్ అలాగే ధోతి పంచ అయితే ఇంకా వస్తుంది కదా, అది రియల్ కాటన్ క్లాత్కి మనం మట్టిలో పేస్ట్లో ముంచి ఇట్లా అప్లై చేసేస్తాం. అండ్ నేను అనుకుంటున్నా కదా బ్యాక్గ్రౌండ్లో మొత్తం బ్యాక్గ్రౌండ్లో కొండలు అయితే వస్తాయని అనుకుంటున్నాయి, కానీ ఇప్పుడు రావని అనుకుంటున్నాను. ఎందుకంటే ఏం కనిపించదు కదా బ్యాక్గ్రౌండ్లో, విగ్రహాలు చాలా పెద్ద సైజులో అయితే ఉన్నాయి. అండ్ మనం 10 సెంటీమీటర్ అయితే అది ఒక 15 సెంటీమీటర్ అయితే వెళ్ళిపోయింది కదా. నేను మెజర్మెంట్ తీసుకున్నప్పుడు నాకు అంతా కనిపించింది 15 సెంటీమీటర్ అయితే వెళ్ళిపోయింది కదా హైట్ అనేది. మనం 10 సెంటీమీటర్ అనుకున్నాం, కానీ నేనైతే మీకు చెప్పిన కదా స్కాల్కి అండ్ అలాగే ఫేస్ అనేది కొంచెం మారింది, షేప్ అనేది ఒక హార్స్ లాగా వచ్చింది కదా. ఇప్పుడైతే మీరు చూసుకోవచ్చు ఏ విధంగా అయితే మీకు అనిపిస్తుంది ఒకసారి కమెంట్లో చెప్పండి. అది కొద్దిగా క్రాస్గా అయితే ఉండే కదా, నేను తర్వాత చూసి అంత మొత్తం కరెక్ట్ చేసిన. మీరైతే చూసుకోవచ్చు కదా ఎంత వెయిట్ అయితే ఉంది గణేశుడికి. నేను ఇట్లా ఏ విధంగా అయితే లిఫ్ట్ చేస్తున్నా ఒకసారి చూడండి, చాలా ఎక్కువ ప్రెషర్ పెట్టి ఇట్లా లిఫ్ట్ చేస్తున్నా కదా మీరైతే చూడొచ్చు. ఎందుకంటే ఒక ముందే కదా ఒక స్టిక్ ఉండే కదా 3 kg, దానిపైన ఇంకా జేవైర్ అప్లై అయింది. బాడీ పార్ట్స్ మనం చేసినాం మొత్తం జేవైర్తోని. నేను అనుకుని ఒక గణేశుడు వెయిట్ ఇప్పటికి ఒక 10 kgs అయిపోయిందని అనుకుంటున్నాను, ఎందుకంటే మట్టి చాలా ఎక్కువ ఎత్తులో అప్లై అయింది. సైడ్ విగ్రహాలకి మొత్తం మట్టినే ఉంది అండ్ అలా గడ్డి ఉంది, అది దాని వెయిట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. మనం చాలా ఇట్లా లోపటి వరకు అయితే కట్టె నుంచి ఇట్లా కొంచెం లిఫ్ట్ చేసి వాడు లోపల పెడుతున్నాం. అండ్ మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది కదా ఎంత వెయిట్ అయితే ఉంది గణేశుడికి. మనం ఒక స్టిక్తో లేపి దాని కింద ఇట్లా ఒక చిన్న సపోర్టర్ టైప్ అయితే స్టిక్ పెట్టి ఇట్లా ఒక కింద చేవి అంత ప్లేస్ చేసి ఇంకాలైతే ఇట్లా కొంచెం పుల్ చేస్తే కదా అది ఇంకాలు పోతుంది మండపం లోపల. మీరైతే చూసుకోవచ్చు మొత్తం. అండ్ ఇంకా చిన్న వర్క్స్ అనేవి పెండింగ్ ఉన్నాయి, అవి అయితే మనం చేసుకుంటాం కదా. ఈ వీడియోలో అయిన అప్డేట్స్ అయితే మీరు చూడొచ్చు. వీడియోలో చిన్న చాలా అప్డేట్స్ అయితే మనం జరుపుకున్నాం. మీకైతే వీడియోకి అయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ అలాగే మీ నా ఛానల్ పైన కొత్త ఉంటే ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కదా. అండ్ అలాగే బెల్ ఐకాన్ నొక్కడం అయితే మర్చిపోకండి. ఇవే కదా ఈ వీడియోలో అయిన అప్డేట్స్ అయితే. అండ్ ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ చేయండి. ఇక్కడ కొంచెం కార్డ్బోర్డ్ అనేది చినిగింది మనం గణేశుడు తీసుకొని పోయేటప్పుడు, మీరు చూసుకోవచ్చు. అండ్ అలాగే మనం ఈ వీడియోలో అయితే చాలా ఎక్కువ అప్డేట్స్ అయితే చేసినాం, అందుకనే వీడియో లెంత్ అనేది చాలా ఎక్కువ ఉండే. అండ్ అలాగే మీరు చూసుకోవచ్చు ఎంత మంచి ఫినిషింగ్తో వచ్చింది విగ్రహం. దీనిపైన ఇంకా చాలా షార్ట్ ఫినిషింగ్ వస్తుంది. ఫేస్ అనేది కొంచెం క్రాస్గా వచ్చింది కదా, అయితే మనం చేసుకున్నాం తర్వాత ఆఫ్లైన్లో.